ప్రతిరోజు కూడా ఉదయం నేను 4:30కి లెగుస్తాను, 4:30. మా అబ్బాయి 11 years old, 5th class చదువుతున్నాడు వాడు. మేమిద్దరం కలిసి 5 o'clock కల్లా రెడీ అయిపోయి వీ విల్ గో ఫర్ ఎయిర్ పిస్టల్ షూటింగ్. వీ బోత్ ఆర్ ప్రాక్టీసింగ్ ఎయిర్ పిస్టల్ 10 meter. వీ వాంట్ టు కంపీట్ ఇన్ సమ్ ఆఫ్ ది టోర్నమెంట్స్. అదేవిధంగా ఈజ్ ఏ టేబుల్ టెన్నిస్ ప్లేయర్. మేమిద్దరం కలిసి టేబుల్ టెన్నిస్ ఆడతాం. ఇంకా లాట్ ఆఫ్ స్పోర్ట్స్. ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా స్పోర్ట్స్ అన్నది చాలా ముఖ్యమైనది జీవితంలో. మీరు ఎంత ఎదిగినా సరే స్పోర్ట్స్ మీ జీవితంలో భాగమైతే ఇంకా ఇట్ మేనేజెస్ ఆల్ ద స్ట్రెస్. అటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నారు. నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ కిడ్స్ మేనేజ్మెంట్. మీరందరూ కూడా ఎవరైతే స్టూడెంట్స్ పాల్గొట్టలేదో వాళ్ళు కూడా ట్రై చేయండి. స్పోర్ట్స్ ఆర్ ది అల్టిమేట్. కాబట్టి మీరందరూ కూడా ఇవి బహుశా మీ అందరికి కూడా చెప్తూ ఉంటారు. నేను రాగానే ఎన్సీసీ చూశాను. నేను చిన్నప్పుడు మా కాలేజీలోనే స్కౌట్స్లో ఉన్నాను, తర్వాత ఎన్సీసీలో, ఎన్ఎస్ఎస్లో. ఆల్ దీస్ థింగ్స్ విల్ ఇన్కల్కేట్ డిసిప్లిన్ ఇన్ యూ. యువత ఎలా ఉండాలని చెప్పేసి స్వామి వివేకానంద గారు ఒకటి చెప్పారు. ఉక్కు సంకల్పం, అదేవిధంగా వజ్రంలాగా చక్కలుగా చాలా కఠినంగా ఉండాలని చెప్పారు. మీరు అందరూ కూడా గమనించండి. ఒక అద్భుతమైన కాలేజీలో మీరు చదువుకుంటున్నారు. చాలా డ్రీమ్ చేయండి. యూ షుడ్ హ్యావ్ డ్రీమ్స్. అదేవిధంగా 2-3 సంగతులు చెప్పి నేను ముగిస్తాను. శ్రీశ్రీ గారు పద్యం నన్ను ఎప్పుడు స్ఫూర్తి నింపుతుంది. మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పోదాం పై పైకి, కథం తొక్కుతూ పదం పాడుతూ హృదాంతరాలం గర్జిస్తూ, పదండి ముందుకు. వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం, ఎముకలు కుల్లిన వయస్సు మళ్ళిన ఎముకలు కుల్లిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని చెప్పారు. యువకులు ఎలా ఉండాలంటే ఇంకా ఎప్పుడు కూడా ఎంతో అద్భుతమైన చైతన్యంతో వాళ్ళు ఉండాలని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ప్రపంచంలో జరిగే నష్టాలు కష్టాలు అన్నిట్లో కూడా వాళ్ళ ముందుకి ఉండాలని, చైతన్యవంతంగా వాళ్ళు పోరాడాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈగల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మేము డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము చేస్తున్నాం. ఈ క్యాంపెయిన్ ప్రధానమైన ఉద్దేశం రాష్ట్రంలో 40,000 విద్యా సంస్థల్లోని సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్ళందరినీ రక్షించాలని చెప్పేసి డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం ప్రతి విద్యా సంస్థలు కూడా ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మేము 1972 అనే కాల్ సెంటర్ పెట్టాం. మీరందరూ కూడా 1972 కాల్ సెంటర్కి ఎక్కడైనా సరే గంజాయి డ్రగ్స్ ప్రవేశిస్తే ఇంకా దయచేసి సమాచారం అందించండి. అదేవిధంగా ఇటీవల విశాఖపట్నంలోని ఒక ప్రిజన్ విజిట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అబ్బాయి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాడు అబ్బాయి. ఆ అబ్బాయి తర్వాత బీటెక్ చదువుతున్నప్పుడే గంజాయికి బానిస అయ్యాడు. బానిస అయిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి ఒక 65 kg గంజాయితో అతను తమిళనాడులో చెందిన ఒక అబ్బాయితో కలిసి తమిళనాడులోని మదురై అనే ప్రాంతంలోని పోలీసులకు పట్టుబడ్డాడు. మీరందరూ గుర్తుపెట్టుకోండి. పట్టుబడిన తర్వాత మదురై కోర్టులో అతనికి 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. జైలు ట్రాన్స్ఫర్ పెట్టుకుని అతను విశాఖపట్నం వచ్చాడు. విశాఖపట్నం చెందిన విద్యార్థి అబ్బాయి కూడా. ఈ ఒక్క ఉదాహరణ మీ అందరి కళ్ళు తెరిపించాలి. ఎందుకంటే ఇంకా ఆ అబ్బాయితో నేను మాట్లాడాను, సుమారుగా 40 నిమిషాలు మాట్లాడాను. ఆ అబ్బాయి కళ్ళలో నీళ్ళు చూశాను. 10 సంవత్సరాలు జైలు శిక్ష అంటే మాటలు కాదు, జీవితం అంతా పోయింది. చాలా మాట్లాడుతున్నంతసేపు అనిపించింది చాలా బ్రైట్ స్టూడెంట్ అని చెప్పేసి. ఆ తర్వాత మేము ఈగల్ తరపున మేము టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ చేసాం. ఆ టీచింగ్ లా కీ క్యాంపెయిన్లో ఇలా వచ్చింది ఇటు వచ్చింది టీచింగ్ లా అనే కీ క్యాంపెయిన్ మేము చేసినప్పుడు దాంట్లో ప్రధానంగా డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు చెప్పడమే కాకుండా
ఎన్డీపీఎస్ చట్టం, నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ అనే చట్టం కింద కనుక మీరు అరెస్ట్ అయితే 10 నుంచి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. మీకు బెయిల్ రాదు, అదేవిధంగా పాస్పోర్ట్ రాదు, వీసా రాదు, ప్రభుత్వ ఉద్యోగం రాదు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఇప్పుడు 360 డిగ్రీ చేస్తున్నారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు ఎవరు. CCTNS అనే పోలీస్ పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్లో మీకు మీ పేరు పూర్తి స్థాయిలో నిరంతరం ఉండిపోతుంది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో న్యూఢిల్లీలోని నిదాన్ అనే పోర్టల్ ఉంటుంది, ఆ పోర్టల్లో పేరు ఉంటుంది. సో ఇటువంటి విద్యార్థులను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, చిన్న ఒక్కసారి వచ్చి మనం చెప్పుంటే అబ్బాయి ఆ రోజు ఆ కార్యక్రమం చేసిండు కూడా కాదని చెప్పేసి. అదే ఉద్దేశంతో మేము వీఆర్ గోయింగ్ ఈచ్ కాలేజ్ అండ్ ప్లేసింగ్ అవర్ అప్పీల్, డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి. అదేవిధంగా విజయనగరంలో ఒక చెల్లి సుమారుగా 4 సంవత్సరాల క్రితం ఆ అమ్మాయి ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయింది. వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత అమ్మాయి గంజాయికి బానిస అయింది. ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా, ఫ్రెండ్స్ అనకూడదు వాళ్ళని, గంజాయికి అమ్మాయిని బానిస చేశాడు. ఆ తల్లితో మాట్లాడాం. ఆ తల్లి చెప్పింది, అర్ధరాత్రి 12ంటికి వస్తుంది సార్ మా అమ్మాయి, చాలా ఎందుకు బతికున్నామో తెలియట్లేదు, డీఅడిక్షన్ సెంటర్కి వేసినా సరే మళ్ళీ మారట్లేదని చెప్పేసి అమ్మాయి చాలా బాధపడింది. తర్వాత అమ్మాయిని విశాఖపట్నం ఒక డీఅడిక్షన్ సెంటర్ పంపించాం, కొంత బాగు చేస్తున్నాం. ఆ అమ్మాయి తమ్ముడు 13 ఏళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయికి కూడా అమ్మాయి ఈ గంజాయి అలవాటు చేసింది. అంటే ప్రమాదం ఎక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ అమ్మాయిలకి నేను చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వచ్చినా దయచేసి నమ్మొద్దు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థ్రెట్స్, లాట్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీస్ ఆర్ టేకింగ్ ప్లేస్. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అది మర్చిపోద్దని చెప్పేసి దయచేసి ఈ ఆస్పెక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మేము ఇంకొక కీ క్యాంపెయిన్ చివరిగానే చెప్పేది, సింథటిక్ డ్రగ్స్ అన్నీ కూడా మనకి భారతదేశానికి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ లాంటి దేశాలు నుంచి వస్తున్నాయి. పాకిస్తాన్ మన దేశంలోకి హీరాయిన్, అదేవిధంగా ఇతరత్ర డ్రగ్స్ పంప్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఎక్కడైనా సరే డ్రగ్స్ అనే పదం వినిపించి ఇటువంటి డ్రగ్స్ మీ ప్రాంతంలోకి వస్తే దయచేసి 1972 కాల్ చేయండి. భారతదేశాన్ని ప్రత్యక్షంగా ఎదుర్కోలేక కొన్ని శక్తులు మన భారతదేశం మీదకి ఇండైరెక్ట్గా ఇట్లా డ్రగ్స్ ప్రవేశపెట్టి యువకుల్ని వాళ్ళు నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి అదంతా గుర్తుపెట్టుకోండి. అందుకని మేము కీ క్యాంపెయిన్ తీసుకున్నాం, దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోడని చెప్పేసి. మీరందరూ కూడా దయచేసి ఇది గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా వీఆర్ ఆల్ లవ్ అవర్ కంట్రీ. డ్రగ్స్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే సమాచారం ఉన్నా సరే 1972 కాల్ చేయండి. ఒక్కసారి నేను డ్రగ్స్ వద్దు బ్రో అంటాను, మీరు అందరూ డ్రగ్స్ అంటాను వద్దు బ్రో అనాలి. అంటారా? ఇక్కడి నుంచి వాయిస్ రావట్లేదు. అంటారమ్మా? డ్రగ్స్ చాలా తక్కువ సౌండ్ ఉంది, గట్టిగా డ్రగ్స్ డ్రగ్స్. ఏ నెంబర్కి కాల్ చేయాలి మీకు సమాచారం వచ్చేసింది మీకు అయితే 1972. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.